ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నేను స్తుతిస్తూ ఉంటాం. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠం బాబు. మీ పాదములు చెంత రీతిగా నేను స్తుతించటానికి, నిన్ను గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. బిడ్డలు ఎన్నో ఆశలతో మీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నారు. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామమును ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటున్నాను అన్నావు. ఇద్దరు ముగ్గురు కంటే కొన్ని వేల మందిగా ఉన్నాం బాబు. మీరు మా మధ్య ఉన్నారని, మీరు ఒక్కరే కాక దూతల సమూహంతో ఉన్నారని నమ్ముతున్నాం. 24 పెద్దలతో మా మధ్య నివసిస్తున్నావని, ఎవరు ఏ కోరికతో వస్తే ఆ కోరిక తీర్చడానికి 24 పెద్దలను మీరు మా మధ్య నిలబెట్టారని నమ్ముతున్నాం బాబు. నీ దైవాశీర్వాదము దయచేయండి. గుండె నిండా బాధ దుఃఖముతో వచ్చిన బిడ్డలున్నారు. కన్నీళ్లను ముత్యాలుగా మార్చే దేవుడవు, నీ కార్యములు వారి పట్ల జరిగించండి. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటల్లో సహాయం చేశారు. ఆరాధనలో నీ నడిపింపు అనుగ్రహించి మీరు మహిమపరచబడ్డారని నమ్ముతున్నాం. నీకే మహిమ కలుగునుగాక, నీకే ప్రభావము కలుగునుగాక. ఈ సమయంలో నీ వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. పరలోకము నుండి నీ వర్తమానము దయచేయండి. పరలోకము నుండి నీ దివ్య సందేశాన్ని దయచేయండి. మాతో సూటిగా మాట్లాడండి. మాట్లాడే దేవుడవు, ఎంతైనా నమ్మదగిన దేవుడవు. మాటిచ్చిన నీవు అది తప్పక నెరవేర్చగల దేవుడవు. ప్రతి ఒక్కరి వాగ్దానాలు నెరవేర్చండి. పరలోకము నుండి నీ పరిశుద్ధ వాక్యము మెండుగా దయచేయండి. సాక్ష్యాలు సమర్పణలో నీ సహాయం మెండుగా దయచేయండి. బలమైన ఆశీర్వాదంతో బిడ్డలు తిరిగి వెళ్ళటానికి కృప దయచేయండి. తైలాభిషేక ప్రార్థనలో నీ గొప్ప నీ నడిపింపు దయచేయండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలి ఉంచండి. ఎక్కడ దుష్టుడు ఆవరించకుండా చెలరేగకుండా యేసు నామములో వాడిని బంధిస్తూ ఉన్నాం. కీడు దూరమవునుగాక. నీ దూతలను అనుగ్రహించు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? ఇలాగా అది కూర్చోండి. మీకు ప్రతి నెల కొత్త, లేకపోతే ఆయన చెప్పుకుంటాడులే అనుకుంటున్నారా? ఓకే, మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. 2 చేతులు జోడించి ఇలా నమస్కరించి అందంగా పెట్టండి. నమస్తే అనేలాగా చెస్ట్ దగ్గర రావాలి కరెక్ట్గా. ఇప్పుడు మీ కుడి వైపు ఉన్న వారి వైపు తిరిగి, నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. నేను ఎడమ వైపు అని చెప్పకముందే మీరు ఎడమ వైపు కూడా వెళ్ళిపోతున్నారు. ఇలా ఇప్పుడు ఎడమ వైపు ఉన్న వారి వైపు తిరిగి నవ్వుతూ, నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. నమస్తే మూతి మీద పెడుతున్నారు. ఇక్కడ పెట్టమన్నాను. అది ఇక్కడ ఎప్పుడైతే పెడతామో మనం మాట్లాడేది ధారాళంగా వారికి బ్లెస్సింగ్ వెళ్తుంది. మనం ఎదుటి వ్యక్తిని బ్లెస్ చేసినప్పుడు నోరారా దీవెన పలకాలి. ఏదేమైనా ఈ నెల మరికొన్ని ఆశీర్వాదాలు మీరు చూడబోతున్నారు. ఆత్మకార్యములు మీ పట్ల జరుగుతున్నాయి. ఆత్మ సహాయము మీకు కలుగునుగాక.
మీరు నేను వాగ్దానం చేయబడిన వారం. దేవుడు మనల్ని వాగ్దానం ద్వారా కొత్త సంవత్సరంలో నడిపించాడు. కొత్త సంవత్సరం మనకు కొన్ని వాగ్దానాలు ప్రభు ఇచ్చారు. మాటలు, చెర నుండి విడుదల, సమకూర్చి నడిపించబడుట, నిజముగా మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పిస్తానని చెప్పాడు. నేను ఏమి ఎదురు చూస్తున్నానంటే మీరు ఎప్పుడు ఈ సాక్ష్యాలు చెప్తారా అని ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నాను. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అందరూ టపాకాయలు పేల్చుకునే కాడికి వచ్చారు. దేవుడు చెర నుండి విడుదల చేశాడు, ఆల్రెడీ మాకు ఈ కార్యం చేశాడని స్టార్ట్ అయింది. అతి తొందరలోనే ప్రతి నోట ఈ విడుదల దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. మనమందరం ఒక సాక్షి స్తంభముగా ఉండాలి. ఎలా ఉండాలి? సాక్షి స్తంభముగా ఉండాలి. ఇప్పటికి ఇది 3rd మంత్లో ఎంటర్ అయ్యాం. ఈ నెల మార్చ్ నెలలోకి వచ్చాం. ఆల్రెడీ నీకు గ్రాంట్ అయ్యి 2 months అయిపోయింది. ఈ 3వ నెల మీరు ఎక్కువ ప్రార్థన చేయండి. ప్రభువా, నీ దాసుని ద్వారా వాగ్దానం ప్రకటించావు, 3వ నెలలోకి వచ్చావు. ఈ నెలలో అయినా అద్భుతం జరగాలి, అన్ని విషయాలు విడుదల. నువ్వు విశ్వసించు, ఆటోమేటిక్గా సాతాను పట్టు అది లూజ్ అయిపోతుంది. దేవుడు నీ చేతులను బలపరుస్తాడు. రావాల్సినవి వస్తాయి అంతే. దేవుడు నూతన ఆరోగ్యం మీకు అనుగ్రహించునుగాక. ప్రియులరా, మరి ఈ నెలలో తాడేపల్లిగూడెం ప్రార్థన దేవుడు ఘనముగా జరిగించాడు. తాడేపల్లిగూడెంలో మొన్న బుధవారం దేవుడు అద్భుతంగా, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, గొప్ప ఆరాధన, తైలాభిషేక ఆరాధన. తాడేపల్లిగూడెం ఆ పరిసర ప్రాంత ప్రజలు బహుగా ఆశీర్వదించబడుతూ ఉన్నారు. తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే వచ్చిన ప్రతి మనిషిని అభిషేకము తాకుతున్నది. ఆమేన్. ఈ తాడేపల్లిగూడెంలో అద్భుతముగా ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. చాలామందికి దేవుడు గర్భఫలాలు ఇస్తూ ఉన్నాడు. అలాగనే తాడేపల్లిగూడెంలో ప్రార్థనలు చేసి అందరికీ దీవెన ప్రకటించి, నా పని ఎలాగైపోయిందంటే అందరికీ ప్రార్థన చేసి నా బాడీ దిగిపోతుంది. ఒక క్యాండిల్ లాగా అయిపోయింది నా లైఫ్. ఒక కొవ్వొత్తు వెలిగిస్తూ ఇస్తూ అది అరిగిపోతున్నాడు. ఎవరైనా నా కోసం ఆలోచిస్తున్నారా? అవును అంటున్నారు, అంతే ఊ అంటున్నారు. పోలేండి, మీరు అరిగితే అరిగారు కానీ మాకు వెలుగు వచ్చింది అన్నట్టున్నారు మీరందరూ కూడా. దేవుడు నాకు అప్పగించిన పని, దేవుడు నా తండ్రికి వాగ్దానం చేసి ఇచ్చాడు కనుక, నన్ను ఈ పాత్రగా ఇలా తయారు చేశాడు కనుక, నా పని ఏంటంటే నా నోరారా దీవెన ప్రకటించమన్నాడు, చేతులతో మిమ్మల్ని హస్తనిక్షేపణ చేయమన్నాడు. నా పూర్ణ బలముతో నేను ఈ పని చేస్తున్నాను. దేవుని గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. తాడేపల్లిగూడెం బుధవారం అందరికీ ప్రార్థన చేసి మళ్ళీ సాయంత్రానికి ఉప్పులగుప్తం రావడం జరిగింది. నిన్నటి దినమందు ఉప్పులగుప్తంలో బహుజన సమూహము, స్క్రీన్ మీద చూడొచ్చు మీరు. ఇదంతా కూడా నిన్న ఉప్పులగుప్తం తైలాభిషేక ప్రార్థన దేవుడు అద్భుతంగా జరిగించారు. నేను ఆ స్థలంలో దైవ దర్శనాన్ని పొందుకుని ప్రారంభించాను. యేసయ్య బంగారు పాదాల దర్శనం అక్కడ చూశాను. అద్భుతం ఏంటంటే దేవుని దూతలు సంచరించడం చూశాను. ప్రియులరా, దేవుడు అక్కడ నాకు ఏది వాగ్దానం చెప్పాడో అది అన్ని ప్రాంతాల్లో దేవుడు నెరవేరుస్తున్నాడు. ఆ వాగ్దానం అక్కడ ఏది నడిపింపు వచ్చిందో ఆ నడిపింపు మీ పట్టణానికి వచ్చిందనమాట. మీ పట్టణము ఒక ఒలీవ కొమ్మ వలె చిగురు పట్టబోతూ ఉన్నారు. ఒలీవ చెట్టు కొమ్మ ఆశీర్వాదముగా చిగురు పడుతుంది. ఒలీవ కొమ్మ 128వ కీర్తనలో ఉంటుంది. ఆ మాట అద్భుతముగా ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు
ద్రాక్షవల్లి వలె ఉండను. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. మీ పట్టణానికి ఆశీర్వాదం ఏంటంటే ఒలీవ మొక్క. ఆమెన్. ఒలీవ కొమ్మ అంటే మీరు గర్భఫలాలు కలిగి భూఫలాలు కలిగి సమాధానంతో కలిసిన బల్ల దగ్గర భోజనము చేస్తారనమాట. అంటే మీకు సమృద్ధి మీరు చూస్తారు. ఇద్దరు ముగ్గురు నేను ఈ పట్టణానికి వస్తున్నానంటే అక్కడికి ఎందుకన్నారు? నాకు దేవుని ఆత్మ చెప్పింది మీ పట్టణానికి రమ్మని. వచ్చినప్పుడు ప్రారంభించింది ఇది, చివరికి ఇది ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే ఇక్కడ జనాన్ని కంట్రోల్ చేయలేక దీన్ని మళ్ళీ భీమవరానికి సగం లాగేస్తే మళ్ళీ మొదటికి వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ అక్కడి నుంచి అలా విజయవాడ, ఇవన్నీ కూడా దగ్గరగా మన గుంటూరు అయితే భరించలేని జన సమూహం. ఎందుకు వస్తున్నారు? ఎక్కడికైనా వెళ్తుంటే ఇసాకు పాస్టర్ ఎక్కడికైనా వెళ్తే జనం ఎందుకు వస్తున్నారంటే ఇసాకు పాస్టర్ ఒక డమ్మీయే, కానీ ఇసాకు పాస్టర్ మీద దేవుని ఆత్మ నిలిచి ఉండి మాట్లాడతారు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరెవరు భయపడకండి. అభిషేకంలో పాలు పొందిన ప్రతి బిడ్డ చిగురు పడుతుంది, చిగురు పడతాడు. మరి చాలా కార్యాలు నిన్న ఉపలగుప్తంలో కూడా దేవుడు జరిగించాడు. అక్కడ కూడా ప్రార్థన చేసి మరలా మీ మధ్యకి వచ్చాం. మరి అద్భుతమైన సాక్ష్యాలు చూద్దాం. క్యాన్సర్ వచ్చింది ఒక సోదరుడికి. ఇప్పుడు చాలామందికి రోగాలు ఎక్కువైపోతున్నాయి, కానీ మీరు భయపడకండి. ఏ రోగము నీకు ఏ కీడు చెయ్యలేదు. మీ చెస్ట్లో ఏదైనా వచ్చినా, కంతులు వచ్చినా, గడ్డలు వచ్చినా, పొట్ట లోపడొచ్చినా, పొట్ట పైన వచ్చినా, నాలుక దగ్గర వచ్చినా, ఎక్కడొచ్చినా మరణకరమైనది ఏది దేవుడు నీకు రానివ్వడు. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు మన పక్షముగా ఉన్నాడు. మరి ఈ రీతిగా ప్రార్థన చేస్తే చూడండి, మరి మనుషుడికి కాలు తీసేయాలన్నారు. ఒక హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ ఎక్కువైంది, పాడైపోయింది, కాలు కట్ చేసేయాలన్నారు. కాలు కట్ చేసేస్తే ఇంకేముంటుంది చెప్పండి? చాలా భయంకరమైనటువంటి శోధన అది. మరలా ఇంకొక హాస్పిటల్కి వెళ్తే ఆ రిపోర్ట్స్ చూసి అమ్మ కాలు తీసేయాలన్నాడు డాక్టర్. ఆమె తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. దేవుని వాక్యం ఉన్నది. ఈ ప్రార్థనా శక్తిలో ఈ తైలము ఆ మనుషుడికి అప్లై చేసింది. ఆశ్చర్యం ఏంటంటే ఇది మనకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ బిడ్డను విడిచిపెట్టి ఆ క్యాన్సర్ వెళ్ళిపోయింది, అది నార్మల్ అయింది. మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ రిపోర్ట్స్ అన్ని తీస్తే అన్నీ నార్మల్ వచ్చేసినాయి. అంతేనా? యేసు నామములో శక్తి ఉన్నది. ఆమెన్. ఈ సాక్ష్యం విందాం చూడండి. వందనాలు. మాది ఇట్ల జిల్లా బల్లికొర మండలం వైదన గ్రామం. మా చిన్న సాక్ష్యం చెప్తున్నాం. మా సాక్ష్యం ఏంటంటే నా భర్త గారికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే మేము నర్సాపేట, గుంటూరు ఎన్నో హాస్పిటల్ తిరిగినా కాడ కాలు తీసేయాలన్నారు. కాలు తీసేయాలన్నప్పుడు అయ్యగారు ఇసాగ అయ్యగారి కాడికి వచ్చి అప్పటికి 2-3 నెలలు వచ్చాను. అయ్యగారు ఏ మాట చెబితే అది నెరవేరుతుందని చెప్పన్నారు. విశ్వాసంతో ప్రార్థన చేసుకొని అయ్యగారి చేత అయ్యగారు క్యాన్సర్ వచ్చింది అయ్యగారు అని చెప్పినప్పుడు క్యాన్సర్ లేదు పో అని అన్నారు. ప్రతి ఒక్క రిపోర్ట్లో కూడా క్యాన్సర్ కాలు తీసేయాలమ్మా అని రిపోర్ట్లు ఎక్కడైనా ఇసిరేసారు. ఇసిరేసిన తర్వాత బాధపడుతున్నాం, ఏడుచుకుంటున్నప్పుడు ఇసాగ అయ్యగారు రక్తం తీసుకొని ఏసు రక్తం తీసుకొని తైలాభిషేకం రాసుకొని 7 సిలువు గుర్తులు వేసుకోమన్నప్పుడు 7 సిలువు గుర్తులు వేసుకున్నాము. వేసుకున్న తర్వాత మళ్ళీ మేము హాస్పిటల్కి పోయినాక నార్మల్ రిపోర్ట్ వచ్చి అమ్మ క్యాన్సర్ తగ్గిపోయిద్ది పో, కాలు తీయాల్సిన పని లేదు. ఆరోగ్యం ద్వారాగా నేను తైలాభిషేకంతో 7 గుర్తులు వేసుకొని 7 సిలువు గుర్తులు వేసుకున్నాము. నా భర్త గారికి ఆరోగ్యం వచ్చింది. దేవుడు దీవించినాక నా మనవరాలకి గర్భిణీ వచ్చి 3 నెలలకి గర్భిణీ పోయింది.
పోయిన తర్వాత మళ్ళీ ఏడ్చుకొని నేను ఇసాక్ అయ్యగారి కాడికి వచ్చి మళ్ళీ నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకుంటే గర్భిణి వచ్చింది. తర్వాత కుమారుడు కావాలయ్యా అని చెప్పి అయ్యగారికి నేను ఎంతో మొరపెట్టుకున్నాక కుమారుడు పుట్టాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించనుగా. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యగారండి ఇలా క్యాన్సర్ అండి కాలు తీసేయాలండి అంటే దేవుని సేవకుడు నా నోట దేవుడు పెట్టిన మాట ఏంటంటే ఏమన్నాడు, ఈ క్యాన్సర్ ఉండదు ఏమన్నది పోవంటే పోతుంది. అది ఆయన వాక్కు గనక నా పని ఏంటంటే ఆయన వాక్కు నేను పలకటమే. ఆమెన్. నేను ఒక పోస్ట్ మ్యాన్ని. ఎవరు? నేను మంచి ఉత్తరం పట్టుకొస్తానమాట. అది ఆమెన్. పోస్ట్ మ్యాన్ ఒకసారి టెలిగ్రామ్ ఇస్తాడు, భయపెడతాడు. అమ్మో టెలిగ్రామ్ వచ్చిందనుకోండి, పోస్ట్ మ్యాన్ చూసి ఏడ్చేస్తారు కొంతమంది పోస్ట్ మ్యాన్. అమ్మో ఎవరైనా కొడుకు పంపించాడు అనుకోండి, పోస్ట్ మ్యాన్ ఎప్పుడు వస్తాడు, ఈ మధ్య రావట్లేదని అంటారు. పోస్ట్ మ్యాన్ వచ్చినప్పుడు టీ తాగుతారా, ఏం తెచ్చావు బాబు అంటే, అమ్మా నీకు 500 వచ్చినాయి, 1000 రూపాయలు వచ్చినాయని చెప్తే ఎంత ఆనందం ఉంటుంది. అదే పోస్ట్ మ్యాన్ ఒక లెటర్ అట్టుకొస్తాడు, అందులో కూడా కొన్ని హెచ్చరికలు ఉంటాయి. ఏదైనా కానీ పోస్ట్ మ్యాన్కి తెలియదు అదేంటో. పోస్ట్ మ్యాన్ యొక్క డ్యూటీ ఏంటంటే వచ్చినది పట్టుకొచ్చి నీకు చేర్చటమే. ఆమెన్. అలాగనే ఇసాక్ పాస్టర్ ఒక పోస్ట్ మ్యాన్ అనమాట, ఆత్మీయ బంట్రోత్ని. ఆ పరమ తండ్రి నాకు ఏది ఇచ్చాడో అది నేను ప్రకటిస్తున్నాను. ఆ కార్యం మీరు చూడబోతా ఉన్నారు. ఆమెన్. 20 సంవత్సరాలకి కవల పిల్లలు పుట్టారు. పెళ్ళైన 20 సంవత్సరాలకి 20 సంవత్సరాలకు పిల్లలు పుట్టడం అంటే ఎలా ఉంటుందో చూడండి. ఆమె అనుకుందంట అసలు, అంటే తైలాభిషేకానికి వెళ్ళి ఏదనుకుంటే జరుగుతుంది కదా, అందరూ అంటున్నారని చెప్పి వస్తే అందరూ నేను ఇలాగ అనుకున్నాను, తైలాభిషేకంలో ఇలా జరిగింది, మగపిల్లడు పుట్టాడు, ఆడపిల్ల పుట్టింది, ఇలా చెప్తా ఉంటుంటే సరే నేను అనుకుంటాను ఇది జరుగుతుందా లేదా అని, నాకు కవల పిల్లలు పుట్టాలని అడిగింది. ఏమడిగింది? కవల పిల్లలు పుట్టాలి అనుకున్న వెంటనే మరి ఎవరు వింటారు? అది దేవుని చెవిలో పడింది. ఆయన కుదురుగా ఉంటాడా? 2 బొమ్మలు చేసి అందులో పాడేసాట. ఎందులోని? మీరు పెద్ద డాక్టర్లకని చెప్పేస్తున్నారు. గర్భసంచిలో పాడేసాడు. వాళ్ళు బయటకు వచ్చి పడ్డారు మొన్న. చూడండి ఇది ఎలా జరిగిందో సాక్షి విందాం. వీరు కొప్పలు, ఒంగోలు జిల్లా నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహమై 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు అయినా మొదట ఒకసారి తను ప్రెగ్నెంట్ అయినప్పటికీ అబార్షన్ అవ్వడం జరిగింది. అయిన తర్వాత ఇంకా తన పరిస్థితి బాగోక డాక్టర్స్కి ఎవరికి చూపించుకోలేదు. వారి ఇంటి పక్క వారు ఇక్కడ దైవజనులు ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలాలు ఇస్తున్నారని చెప్తే వారు ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి రావడం జరిగింది. వారు వస్తూ ఉండగా దేవుడు వారి పట్ల కార్యం చేశారు. 2 వారికి బహుమానంగా ఇచ్చారు. కవల పిల్లలు, ఒక పాప బాబు. వివాహం జరిగిన 20 సంవత్సరాలకి దేవుడు కవల పిల్లల్ని వారికి దేవుడు అనుగ్రహించారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. మరొక సహోదరికి 23 సంవత్సరాలకు వచ్చింది. ఎన్ని? మీరు అనుకోవచ్చు అప్పటికి ఇంకా మరి స్త్రీ ధర్మం ఉంటుందా? చాలామంది అనుకుంటారు. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే వయసుతో పని లేదు, బలంతో పని లేదు. దేనితో పని అంటే దేవునితో పని. ఆమెన్. స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత కన్సీవ్ ఎవరు? మరి సారమ్మ ఏమన్నది? ముసలమ్మ ఏమంది బైబిల్లో? అలా ఆయన అన్నాడు, ఏమైనా కళ వచ్చిందే మనకి దేవుడు ఇస్తాన్నాడు కదా, ఊరుకో సిగ్గుకూడని ఇప్పుడు అలాగే చెప్తా ఉన్నావు, ఆల్రెడీ మనది బ్రేక్ అయిపోయింది బండి అంది. ఏంటి బ్రేక్ అయిపోయింది? స్త్రీ ధర్మం నిలిచిపోయింది కదరా అంది. ఆ ధర్మాలు నిలిచిపోతాయి కానీ ఆయన ధర్మం ప్రారంభం అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన ధర్మమూర్తి, బిడ్డలనిచ్చే ధర్మమూర్తి. మీకు ఎవరికైనా ఏదన్నా స్త్రీ ధర్మం ఆగిపోయింది, ఇంక పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని మీరు మనసు ఏదైనా దూరం చేసుకుంటున్నారు, మీకు పుట్టరని, ఆయన సమయం వచ్చినప్పుడు అన్నీ కరెక్ట్గా మళ్ళీ ప్రారంభం అవుతాయి. ఆమేన్. చూద్దామా? 23 సంవత్సరాలకి ఈ గర్భఫలం ఎలా వచ్చిందో చూద్దాం.
కనుక వీరు నెల్లూరు నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకంలోకి వచ్చారు. వీరికి వివాహం జరిగి 23 సంవత్సరాలు అయింది. అయినా తను గర్భఫలం పొందుకోలేదు. గర్భసంచి మీద నీటి బుడగలు ఉన్నాయని చెప్తే చాలా హాస్పిటల్స్కి తిరిగారు, ఎన్నో మందులై వాడారు, చాలా దగ్గరికి వెళ్ళి తాయెత్తులు కట్టించుకుని ఎన్ని చేసినా కూడా తనకి ఆ గర్భఫలం అనేది పొందుకోలేకపోయింది. చెన్నై వెళ్ళమని చెప్పారు కానీ తను వెళ్ళకుండా ఆగిపోయింది. 23 సంవత్సరాలు అవుతుందని, అప్పుడు నెల్లూరులో తైలాభిషేకం ఆరాధన జరుగుతుందని వారు తెలుసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత దైవజనులకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి అడిగినప్పుడు తను చెప్పింది, ఇలా 23 సంవత్సరాలు అయింది, గర్భఫలం గురించి వచ్చామని అడిగితే నీకు పాప కావాలా బాబు కావాలా అని అడిగారు దైవజనులు. అడిగితే నాకు పాపే కావాలంటే, సరే అయితే నువ్వు పాపను ఎత్తుకొని మళ్ళీ సాక్ష్యం చెప్పడానికి తైలాభిషేకానికి వస్తావు, అప్పుడు పాపకి నేనే పేరు పెడతానని దైవజనులు ప్రార్థన చేసి పంపించారు. వివాహం జరిగిన 23 సంవత్సరాలకి తను తైలాభిషేకానికి వస్తుండగా 5వ నెలలో తను గర్భం ధరించింది, కన్సీవ్ అయింది. దేవుడు దైవజనుల నోట పలికిన వాగ్దానం మేరకు తనకు కుమార్తె పుట్టిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 23 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. దైవజనులు చెప్పిన విధముగా కుమార్తె వారికి పుట్టింది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. మొన్న నెల ఇక్కడి నుంచి మీ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత 2వ వారంలో రాజమండ్రి తైలాభిషేక ప్రార్థనకి వెళ్ళాం. ఎక్కడికి? రాజమండ్రి తైలాభిషేక ప్రార్థనలో ఒక అమ్మాయి అద్భుతమైన సాక్ష్యం చెప్పింది. వాళ్ళ తండ్రి పక్షవాతం వచ్చింది, చెయ్య కాలు పడిపోయింది, నోరు పడిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ కూడా వైద్యం చేయలేని పరిస్థితి అయిపోయింది. కానీ ఆమె ప్రార్థన తైలం ఆ తండ్రి నోట్లో వేసిన తర్వాత అది ఎంత అద్భుతంగా క్రియ జరిగిందో ఆ మనిషి చెప్పిన సాక్ష్యం ద్వారా మనం విందాం. నా పేరు వరలక్ష్మి, మాది రాజమండ్రి అండి. మా నాన్నగారికి లాస్ట్ మంత్ పెరాలసిస్ వచ్చిందండి. తనకు ఒక కాలు ఒక చెయ్య నోటి మాట కూడా లేకుండా పడిపోయిందండి. అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే అండి ఈ లోపల డాక్టర్లు చూసి తనండి ఇలా పక్షవాతం వచ్చిందమ్మా తనకి అనేసి లోపల ట్యూబ్ వేయాలన్నారండి ముక్కులోంచి. ఆ ట్యూబ్ వెళ్ళట్లేదండి లోపలికి, ఈయనకి జబ్బు ఏదో ఉందమ్మా ట్యూబ్ లోపలికి వెళ్ళట్లేదని అన్నారండి. అప్పుడు చాలా ఏడ్చి, ఈ ప్రార్థనా శక్తి తైలం నేను నోట్లో పోస్తున్నాను, నా తండ్రి రక్తంలో నీ రక్తం కలిసి ఆ ట్యూబ్ వెళ్ళాలి అన్నానండి. తైలం వేసిన తర్వాత లోపలికి వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే చిన్న గ్లాసులో పాలు పోసి ఒక ట్యాబ్లెట్ నలిపి అది ఇవ్వండి అమ్మా అనేసి అనేవారండి. అయితే వాళ్ళకి తెలియకుండా నేను విశాఖ గారు ఇచ్చిన తైలాన్నే నా తండ్రి రక్తంలో ఇది కలిసి ఆయనకి చెయ్య కాలు అన్నీ పనిచేసి యథావిధిగా తను నడవాలి చెయ్యాలని అనుకున్నానండి. అలాగే 3 రోజులకండి తను నడవడం మొదలు పెట్టారండి. అలాగే మరుసటి రోజు తర్వాత నుంచి మీరు కొంచెం కొంచెం మాటలు నేర్పించండి అమ్మ అంటే 4 మాటలు నేర్పించి ఏసయ్య ఇసాకయ్య గారు అలా నేర్పిస్తుంటే 2 రోజులకు తనకు మాట వచ్చేసిందండి. అలాగే చెయ్య కాలు అన్నీ వచ్చేసినాయి. అందరూ చూసండి ఈ అమ్మాయి ఏదో చేస్తుంది, ఈ అమ్మాయి ఏదో చేస్తుంది. పక్క బెర్త వాళ్ళు అందరూ అడిగేవారండి నన్నండి, ఏంటమ్మా అది ఏం చేస్తున్నామంటే ఇలా రాజమండ్రిలో విశాఖయ్య గారండి ఆయన ఇచ్చిన తైలం అండి ఇదండి అంటే వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెం పోయిండమ్మా అంటే మళ్ళీ కబ్బు నూనె పట్టుకెళ్ళి అందులో కలిపి వాళ్ళకి ఇచ్చేదానండి. ఒక ఆయనకైతే జబ్బంతా నొప్పి అయితే ఆయన ఇంజక్షన్ చేస్తున్నారు కానీ అవ్వట్లేదు. అమ్మ ఒకసారి వచ్చి ఆ తైలం వెయ్యంటే జబ్బ నొప్పి తగ్గిపోయి తను పడుకున్నారండి. వాళ్ళు కూడా అంత బలం ఉందా ఈ తైలంలోని, ఇంత శక్తి ఉందా అనేసి అన్నారండి. నా తండ్రిగా 1 వారం రోజుల్లో తను ప్రతిదీ నడిచేశారు, మాట్లాడేశారు, గుర్తుపట్టేశారండి, చేతి మాట కూడా వచ్చేసిందండి. ఆ చివరి మాట మళ్ళీ పెట్టమా, వాళ్ళ తండ్రి గురించి చెప్తుంది. ఫైనల్గా ఎలా వచ్చిందో 1 వారం రోజుల్లో తను ప్రతిదీ నడిచేశారు, మాట్లాడేశారు, గుర్తుపట్టేశారండి, చేతి మాట కూడా వచ్చేసిందండి. నమ్మిన వారి ఏ తెగులు నీ గుడారమందు సమీపించదయ్యా, అపాయమేమి రానే రాదు రానే. పాడదాం. ఏ తెగులు సమీపించదయ్యా, అపాయమేమి రానే రాదు రానే. అందరూ పాడదాం. ఏ తెగులు నీ గుడారం అపాయమేమి రానే రాదు రానే.
la 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 la. గొర్రె పిల్ల రక్తముతో సాతాన్ని జయించితిమి. ఆమేన్. ఆత్మతోనూ వాక్యముతో అనుదినం జయించెదము. ఆమేన్. గొర్రె పిల్ల రక్తముతో సాతాన్ని జయించితిమి. ఆత్మతోనూ వాక్యముతో అనుదినం జయించెదము. చప్పటి కొడదాం, పాడండి ఇంకా గట్టిగా. గ్లోరీ. అది ఏ రోగమైనా, మరల పడదాం. ఏ తెగులు నీ గుడారమందు సమీపించదయా, అపాయమేమి ఎందుకంటే గొర్రె పిల్ల రక్తముతో సాతాన్ని గ్లోరీ ఆమేన్ ఆత్మతోనూ వాక్యముతో అనుదినం జయించెదము. చేతులు పైకెత్తి యేసయ్య భజన చేద్దాం. ఆత్మతోనూ వాక్యముతో అనుదినం జయించెదము. గ్లోరీ ఆమేన్. అందరూ కూడా యేసు నామములో స్తుతి చేయండి. హల్లెలూయా. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. యేసు రక్తము ద్వారా విడుదల. ఆమేన్. మనందరికీ ఉన్న గొప్ప బలం ఏంటంటే ఎవరున్నా లేకపోయినా యేసయ్య కార్చిన పరిశుద్ధ రక్తం మనకుంది. మీకు ఎక్కడైనా ఏ రోగం వచ్చినా భయపడిపోకండి. చనిపోతానేమో అని ఎవరికైనా అప్పగించకండి. మొన్న ఒక ఆమె మా ఇంటికి వచ్చింది 3 రోజుల క్రితం. వచ్చి మాట్లాడుతూ నా చేయి పట్టుకుని, నా బిడ్డ పెళ్ళి మీరే చేయాలంది. పెళ్ళి చేయటం అంటే నాకు 2 రకాలు ఉంటాయి. నాకు లైసెన్స్ ఉంది పెళ్లి చేసేది. ఏది పెళ్ళి రిజిస్టర్గా గవర్నమెంట్ రిజిస్టర్ ఉంది నాకు. పాస్టర్ గారు మీరు పెళ్లి చేయాలంటే నేను ఏ పెళ్ళి అంటే డేట్ ఇచ్చి ఆ టైంకి వెళ్ళి ప్రమాణాలు చేసి పెళ్లి చేసేది వేరు, కట్నం ఇచ్చి పెళ్లి చేసేది వేరు. మళ్ళీ పెళ్లి కొడుకుని ఎదికి ఆమె ఏమంటుందంటే, నేను ఉంటానో ఉండనో, నాకు కొంచెం రోగం వచ్చింది, నా బిడ్డ పెళ్ళి మీరే చేయాలంది. అమ్మ బాబోయ్ ఇంత బాధ్యత మీద పెడుతుందని నేనన్నా, అబ్బాయి నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు చావనే చావవు అంతే. ఎందుకంటే నన్ను కష్టపెట్టాడు, నేను ఆయన పని చేస్తున్నాను కదా. ఆమెన్. హల్లెలూయా. మీ మధ్యకి తీసుకొస్తాను, ఆమె చేత చెప్పిస్తాను సాక్ష్యం. నీకు ఎక్కడ ఉంది రోగం అన్నాను. ఆ ప్లేస్ చూపించింది. వెంటనే ప్రేయర్ చేసి ప్రేయర్ ఆయిల్ ఇచ్చాను. చూడు అది మొత్తం కరిగిపోతుంది. నీ బిడ్డ పెళ్ళి చేయటం కాదు, నీ మనవల కార్యక్రమాలు కూడా నువ్వు చేస్తావు. పెళ్ళి చేయండి, ఇల్లు కట్టండి అనకూడదు నన్ను. మేము కట్టుకుంటున్నాం, ఇంటికి మీరు రండి అనాలి. మేము చేసుకునే పెళ్ళికి మీరు రండి అనాలి. అప్పుడు వస్తే మీరు ఏదో కానుక ఇచ్చి పంపించాలి కదా. మీరే ఇల్లు కట్టండి, మీరే పెళ్లి చేయండి అంటే ఈ అడబాల రమణ గారికి అద్దె ఎవరు కడతారు? ఈ మైకులోళ్ళకి డప్పులోళ్ళకి ఎవరు ఇస్తారు? కనుక ప్రియులరా, మిమ్మల్నే దేవుడు స్థిరపరుస్తున్నాడు. హల్లెలూయా.
మీ కుటుంబాలు స్థిరపడతాయి. మీరు ఎవరికి కూడా నాకు ఈ రోగం వచ్చింది, ఉంటానో ఉండనో, ఈ మధ్య కళ్ళజోడు ఒకటి పడింది, చూస్తానో చూడనో, ముందే ఫోటో తీసి పెట్టుకుందాం, ఇలాంటివి పెట్టకండి. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దేవుని కాపుదల నాకుంది, నేను భయపడను, నా చేత నా కుటుంబ బాధ్యతలన్నీ ఆయన ఆశీర్వాదంగా నిర్వర్తిస్తాడు అని మీరు విశ్వాసంతో ఉండండి. ఇక్కడ మరొక సాక్ష్యం చూద్దాం. ఛత్తీస్గఢ్ నుండి వచ్చారు వాళ్ళు. వాళ్ళకి ఏం కావాలన్నారంటే మగపిల్లడు కావాలి. ముందు ఆడపిల్లలు, తర్వాత ఈయన భార్యకి ఆడపిల్ల, వాళ్ళ అత్తగారికి ఆడపిల్లలు, అందరికి ఆడపిల్లలు. ఒక్కో చోట ఆడపిల్లలు లైన్గా వచ్చేస్తుంటారు, పునాస్కాయ మామిడిలాగా గుత్తులు గుత్తులు కింద. భయం వేసేసింది వీళ్ళకి, బాబు అందరూ ఆడపిల్లలే. మరి మగపిల్లడు అంటే ఇసాక్ పాస్టర్ గారు ప్రార్థనకు వెళ్తే అందరికి మగపిల్లలు పుడుతున్నారంటే వీళ్ళు ఛత్తీస్గఢ్ నుండి వచ్చేసారు. ఏకంగా రాజమండ్రి ప్రతి నెల వస్తున్నారు ఘాట్ రోడ్లోంచి, ప్రార్థన చేస్తున్నారు, దీవిస్తే మగపిల్లోని దేవుడు చూపించాడు. అమ్మా దేవుడు ఇస్తాడు, భయపడకు. ఏమోనండి అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆడపిల్ల అంటున్నారట. దేవుడి మీద ఆధారపడు, దీవించితే నా నోట దేవుడు పెట్టిన వాక్యం ఏంటంటే, ఇదిగో వాడు బయటకు వస్తాడు అని తీసుకురా, నేను పేరు ఎడతానని చెప్పాను. మొన్న బయటకు వచ్చాడు, చూడండి ఎంత అందంగా ఉన్నాడు చూసారాడు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చాడేమో, కొంచెం కలర్ ఉన్నాడు. ఇదిగో వీడు బయటకు వచ్చాక వాళ్ళకి కనపడ్డాడు, వీడు రాకముందు నాకు కనపడ్డాడు, అంతకుముందు దేవుడి చేతిలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ సాక్ష్యం చూద్దాం, వారు ఎలాగ సాక్ష్యం చెప్పారు. మీకు కూడా ఏ పిల్లలు కావాలో కోరుకోండి. ఎక్కడో ఒకటో రెండో మిస్ అవ్వచ్చేమో, ఎందుకంటే కొన్ని సమయాల్లో మనం అడుగుతాం, అది దేవుడికి ఇంకొక ఉద్దేశం ఉండి కూడా ఇవ్వచ్చు. ఓకేనా? చూద్దాం. అండి ఇసాకయ్య గారికి మా కుటుంబంతో ప్రత్యేకమైన వందనాలండి. మా పాపగారు అల్లుడు గారండి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారండి. మరి దేవుడు మొదట పాపనిచ్చాడండి మా పాపకి. అయితే రెండోసారి కన్సీవ్ అయినప్పుడు ఇసాకయ్య గారి దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు 3వ నెలలు తీసుకొచ్చినప్పుడు అయ్యగారు నీకు బాబు పుడతాడని చెప్పారండి. అయితే ఫస్ట్ పాప వల్ల నాకు 2 పాపలండి. మా పాపకు కూడా ఫస్ట్ పాప పుట్టడం వల్ల మేము చాలా టెన్షన్ పడి ఇవ్వమండి. మా అల్లుడు గారు ఛత్తీస్గఢ్ నుంచి ప్రతి నెల అండి ఎంతో కష్టమైనప్పటికీ ఘాటి రోడ్లో తీసుకొచ్చేవారండి. అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించేవారు. అయ్యగారు ప్రార్థన చేసి అరటిపండ్లు ఇచ్చారండి. అయితే 9వ నెల వస్తుందనగా 8వ నెలలకు చాలా సీరియస్ అవుతాయండి మా పాపకి. అయ్యగారి దగ్గరికి వచ్చినప్పుడు మమ్మల్ని చాలామంది హేళన చేసేవారండి. ఇద్దరు నీకు పాపలు కాబట్టి మీ పాపకు కూడా పాప పడుద్ది అనేవారండి. అప్పుడు మా అల్లుడు గారు పాప కాకినాడ వెళ్ళామండి అందరూ. అయితే అయ్యగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అండి అయ్యగారు ఇలా మేము ఛత్తీస్గఢ్ నుంచి వచ్చామండి, మా మిస్సెస్ కన్సీవ్ అండి, మీ దగ్గరికి వస్తున్నామంటే అయ్యగారు అన్నారటండి, దగ్గర తీసుకుని పాపని, అమ్మ నువ్వు ఎందుకు కంగారు పడుతావు, నీ కడుపులో బాబు ఉన్నాడమ్మా, బాబు పుడతాడు, నీకు నా దగ్గరికి తీసుకురండి, నేను పేరు పెడతానని అన్నారటండి అయ్యగారు. మా అల్లుడు గారు చెప్పి ఎంతో ఆనందపడ్డారండి. మీరు అసలు బాధపడకండి అత్తయ్య గారు, ఇసాకయ్య గారు చెప్పారు బాబే పుడతాడండి, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అన్నారండి. అయ్యగారు ఎలా అయితే చెప్పారో అయ్యగారు వాక్కు దేవుడు నిజంగా ఆమెనండి. ఇంత అందమైన బాబుని మాకు మా మనవడిని ఇచ్చాడండి, ఫస్ట్ పాప అండి. మరి బాబుకి అయ్యగారు పేరు పెడతాను అన్నందుకు ఆ మాట దేవుడు నిజంగా ఆమెనన్నారండి. అద్భుతంగా మనవడిని ఎంతో ఆరోగ్యకరంగా సులువు డెలివరీ కన్సీవ్ అయిన దగ్గర నుంచి ప్రేయర్ చేస్తున్నాం నార్మల్ డెలివరీ అవ్వాలని. పాపకి నార్మల్ డెలివరీ అయిందండి, చక్కటి బాబుని ఇచ్చాడండి. అయితే అల్లుడు గారు అక్కడి నుంచి తీసుకొచ్చారండి పేరు పెట్టించడానికి. ఇంత మంచి కార్యం చేసిన దేవాదేవునికి, మా కోసం ప్రార్థన చేసిన ఇస్సాకయ్య గారికి మా ప్రత్యేకమైన వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా తైలం మీ దగ్గర పెట్టుకోండి, అందరి దగ్గర. దేవుడు నాకు ఇచ్చిన వరమును బట్టి నేను తైలంలో చేతులుంచి దేవుని వాక్యమును చదివి ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు దేవుని మహిమతో అది నింపబడుతూ ఉంది. ఇందాక పక్షవాతం వచ్చిన తండ్రికి ఆమె చేసిన పని ఏంటి? డాక్టర్ ఏమో పైపు నోసులోంచి ముక్కు లోపలికి వెళ్ళట్లేదు, లోపల ఇంకా ఏదో రోగం ఉందన్నాడు. లోపడున్న రోగానికి ఏమవుతుందంటే కంతులు కింద వచ్చేస్తాయి అన్నమాట. అవి శ్వాస వెళ్ళే ఆ యొక్క రంధ్రాలన్నీ మూసిపోతుంటాయి. డాక్టర్ అలాగంటే పేషెంట్లు అందరూ ఉన్నారు ఆ వార్డులో. డాక్టర్ అలా వెళ్ళిపోయిన తర్వాత ఈమె ఏం చేసిందంటే ప్రార్థనా తైలం పోసేసింది. మళ్ళీ కొంత సమయానికి డాక్టర్ వచ్చి పైప్ పెట్టేసాడు, వెళ్ళిపోయింది అది. తర్వాత ఏమైంది, ఆ తైలము
ఆయన రక్తంలోకి వెళ్ళి అది యేసు రక్తముగా మారి మొత్తం అన్నిటిని క్లియర్ చేసుకొచ్చింది. కాలు వచ్చేసింది, చెయ్యి వచ్చేసింది. ఆ డాక్టర్ అన్నాడు, ఒక్కొక్క మాట మాట్లాడించు, మాటలు నేర్పాలి. పక్షవాతం వచ్చినప్పుడు మాట ఎలా వస్తుంది, ఇంక రాదు కదా. ఈమె నేర్పింది, పాపం వాళ్ళకి యేసు నామం అంత తెలియదు కదా. యేసు రక్తం. ఇసాకయ్య గారు చెప్పు నాన్న, ఇసాకయ్య గారు యేసు నామం అనేటప్పటికి మా ఇద్దరిని కలిపిందేమో ఆడికి మాట వచ్చేసింది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. వారం రోజులకి పెర్ఫెక్ట్ అయిపోయింది. ఆమెన్. మీరు ఎవరైనా పేషెంట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు, పరామర్శించడానికి వెళ్ళినప్పుడు యాపిల్స్ పట్టుకెళ్ళకండి, డబ్బులు బోల్డ్ అయిపోతాయి. చాలా తక్కువలో దొరుకుతుంది. విలువైన యేసు రక్తాన్ని పట్టుకుని వెళ్ళండి. ఇంకొక మాట మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను. విజయవాడ మొన్న ఈ నెల 1వ తారీఖు జరిగింది. విజయవాడ వచ్చారు. ఆ సాక్ష్యం వారి దగ్గర తీసుకోవటం టైం సరిపోలేదు. శ్రీ చైతన్య స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు ఆయన. ఆయనకి బొటకనూరేలు కుళ్ళిపోయింది. అది చాలా వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, వైద్యం చేయించుకున్నాడు. ఆ వైద్యం చేయించినా కానీ అది కుళ్ళు లోపలికి వచ్చేసింది అనమాట. బొటకనూరేలంతా కుళ్ళిపోయి, గోరుడిపోయి, కుళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. రావులపాలెన్ని మన తైలాభిషేక ప్రార్థనకు వచ్చే ఫ్యామిలీ ఉంది. వాళ్ళ బాబు ఆ స్కూల్కిలో జాయిన్ అయ్యాడు. ఆ టీచర్ గారు యొక్క గాయాన్ని పిల్లవాడు చూసి ప్రార్థనా తైలం ఆ టీచర్కి ఇచ్చాడు. ఆ మాస్టర్ గారు ఏం చేశాడంటే, దీనికి తగ్గుతుందండి, తగ్గిపోతుందండి. మా ఇసాక్ పాస్టర్ గారు ప్రార్థన చేశారు, ఇది దేవుని మహిమతో ఉంటుందని పిల్లవాడు ఆడికి వచ్చినాడు చెప్పాడు. ఆ ప్రార్థన తైలము ఆ కుళ్ళిపోయినటువంటి ఆ బొటకనూరేలు మీద వేస్తే అది నెక్స్ట్ డే నుండి ఆ కుళ్ళు తగ్గిపోయి సంపూర్ణంగా బాగుపడిపోయాడు. విజయవాడ తైలాభిషేక ప్రార్థనకు వచ్చి ఆ జన ప్రవాహంలో, అయ్యగారు ఏళ్ళు ఇలా జరిగిందండి, నాకు తెలియదు, ఈ ప్రార్థన తైలం వేస్తే కుళ్ళంతా పోయి రిజల్ట్ మొత్తం మారిపోయింది, డ్రై అయిపోయింది, తగ్గిపోయింది. పైగా నా చదువుకోలేని మనిషి కాదైనా, మంచి స్కూల్ మాస్టర్గా ఉన్నాడు. అసలు నిన్న రావాలి, ఎగ్జామ్స్ జరుగుతున్నాయని రాలేదు. దేవుని చిత్తం అయితే రాజమండ్రి తైలాభిషేకానికి వస్తాడేమో అనుకుంటాను, రావులపాలెం. కానీ ఆ సాక్ష్యాన్ని మీరు వినబోతున్నారు. అందుకనే మీకు ఎక్కడ రోగం ఉన్నా ఏమున్నా మన విశ్వాసము, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిచి నూనె రాసి ప్రార్థన చేయి. విశ్వాస సహితన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాక్య భాగంలోకి వెళ్దాం. దేవుని మాట, నేను మీకు ఈ వాక్యాన్ని బోధించకుండా ఇంకొక వాక్యం బోధించాలని ప్రార్థనలో సిద్ధపడుతున్నాను. నేను ఏ వాక్యం మీకు చెప్పినా, ఎక్కడ చెప్పినా గుర్తుపెట్టుకోండి, ఆయన నా చెవిలో చెప్తేనే నేను చెప్పగలుగుతున్నాను. ప్రార్థన చేశాను, మీకు ఈ వాక్యము మీకు తెలియపరచమని ఆత్మ బయలుపరిచింది. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 11వ వచనం తెరుద్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము. నేను వాక్యం సిద్ధపడుతూ లోతు గురించి, అబ్రహాము గురించి చెప్పాలని సిద్ధపడుతున్నాను. ఆలోచిస్తూ ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ చెప్పింది, ఈ ప్రజలకి ఈ మాట నేను మాట్లాడుతున్నాను. ఏ మాట అంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయము 11వ వచనం. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, త్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. ఆమేన్. ఈ చివరి లైన్ నాతో చెప్పండి. విడిపించి, గట్టిగా చెప్పాలి, రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును.
ఇలా నమస్కరించండి. మీ కుడివైపు ఉన్న వారి వైపు తిరిగి చెప్పండి. నేను చెప్తున్నది విడిపించి రప్పించుటకు యెహోవా. సగం నా వంక చూస్తున్నారు ఎందుకు మీరు? పూర్తిగా ఎవరిని బ్లెస్ చెప్పాలో ఆ వారి వైపు చూడండి. వాళ్ళ మెడలో నగల వైపు చూడకండి. వాళ్ళ పెదవులు ఎలాగున్నాయి, ముక్కు తప్పడ ముక్క ఇలాగ అయిపోయి ఏంటమ్మా అన్నట్టు అయిపోకుండా నేను చెప్పమన్నది మీరు ప్రకటించండి. చెప్పండి. విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. ఆమేన్. ఇది నా వాగ్దాన ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు మీ జీవితంలో రెండవసారి మరలా నిన్ను ఆదుకోవటానికి చెయ్యి చాపుతున్నాడు. నీవు పడిపోయిన నీ స్థితి, అది ఆత్మీయ స్థితిలో పడిపోయేవా, భౌతికంగా పడిపోయేవా, ఫైనాన్షియల్గా పడిపోయేవా, ఒకప్పుడు ఎదిగి పడిపోయినటువంటి నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా నిన్ను అంధకారంలో నుండి దేవుడు పైకి లేవనెత్తబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ఎంతగా దీన్ని తప్పించాలనుకున్నాను, ఈరోజు వేరే మాట చెప్పాలనుకున్నాను, కానీ పరిశుద్ధాత్ముడు అన్నాడు, నో, ఈ వాక్కు ఈ ప్రజలకి బోధించు అన్నాడు. నేను సిద్ధపడి దేవుని వాక్కు మోసుకొచ్చి ప్రకటిస్తున్నాను. మిమ్మల్ని మీ బంధకాల నుంచి విడిపించి, హల్లెలూయా చెప్పండి, అన్ని రకాల బంధకాలు, ఏ బంధకాల్లో ఉన్నావో, నీ వస్తువులు ఏ బంధకంలో ఉన్నాయో, మీ నగలు, మీ తాకట్టు వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర పెట్టుకుంటాం కదా మనం. హలో, ఇల్లు కాగితాలు, పొలం పేపర్లు, రావాల్సినవి ఇవ్వకుండా ఉండిపోయిన బాకీలు, అన్నిటికి దేవుడు ఒక స్పెషల్ డెలివరెన్సీ ఇవ్వటానికి సెకండ్ ఛాన్స్ దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. మీరు రాసుకోండి. మీ పేపర్లు, మీ వస్తువులు, మీ వాహనాలు అన్నిటికీ విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆల్రెడీ ఒకసారి విడిపించాడు, మరొకసారి ఆయన చెయ్యి చాచుతున్నాడు. ఆమేన్. విడిపించుటకు, సెకండ్ రప్పించుటకు. అంటే విడిపించిన తర్వాత నిన్ను అక్కడే విడిచిపెట్టకుండా నిన్ను ముందుకి నడిపిస్తాడనమాట. భయపడకండి. అయ్యో అప్పుడు మంచిగా ఉండేదాన్ని, ఇప్పుడు ఇలాగ అయిపోయాను. ఒకప్పుడు మంచి ఇన్కమ్ ఉండేది, నా చేతి నిండా డబ్బు అలా అలా వెళ్ళిపోతూ ఉండేది, అసలు నాకు ఏం తెలిసేది కాదు, అన్నీ పోయినాయి, ఇలాగైపోయాను, అలాగైపోయాను. ఈరోజు అందరిని అప్పడిగేలాగా అయిపోయింది పరిస్థితి. నేను ఎలా బ్రతికేవాడిని, ఎటు చూసినా డబ్బులు కనబడాయి, ఎటు చూసినా నాకు బంగారం ఉండేది, ఎటు చూసినా గౌరవ మర్యాదలు ఉండేవి. ఇప్పుడు నేను బలహీనమైపోయాను, నా బ్రతికిలాగా అయిపోయింది, నా జీవితం ఇలాగ అయిపోయింది అని దుఃఖములో ఉన్న నీతో దేవుడు పరలోకము నుండి మాట్లాడుతున్న గొప్ప మాట. విడిపించుటకు, రప్పించుటకు రెండవ మారు, ఆమేన్, రెండవ మారు ఆయన నీకు చెయ్యి చాచుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. జీవము గల దేవుని సన్నిధానంలో పాడైన నీ బ్రతుకు, నా భర్త ఇలాగ అయిపోయాడు, నా జీవితం యవ్వన కాలంలోనే ఒంటరి అయిపోయానని అనుకుంటున్నాయేమో, దేవుడు మరలా రెండవ మారు నీ దీపాన్ని ఆయన పైకెత్తి వెలిగించబోతాడు. హల్లెలూయా. చాలామందికి కరోనాలో భర్తలను కోల్పోయారు, చాలామంది భార్యలను కోల్పోయారు, చాలామంది తండ్రిని కోల్పోయారు, చాలామంది తల్లిని కోల్పోయారు. ఒంటరి అయిపోయిన నీ బ్రతుకులో పరలోకములో నుండి ఆలోచించి ఈరోజు ఆయన ప్రకటిస్తున్న గొప్ప మాట ఏంటంటే, నిన్ను ఆ అవమానము నుండి, ఆ ఒంటరితనము నుండి, ఆ పేదరికం నుండి నిన్ను తప్పించి
గట్టు మీద చేర్చటానికి ఆయన రెండవ మారు తన చెయ్యి చాచుతున్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుమో. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుమో. ఈ భూమిలో రాజు నీవే నా హృదిలో. పాడదాం. ఈ భూమిలో నా హృదిలో కుమారించుము నీదు జీవితాంతం నీ సేవ చేసేను. కుమారించుము నీదు ఆత్మను జీవితాంతం నీ సేవ చేసేను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను అనుక్షణము నన్ను చెక్కుమో. శిల్పి చేతిలో శిలను అనుక్షణము నన్ను చెక్కుమో. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. ఏమైపోయినా భయము లేదు. ఎందుకంటే నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో పడలే. అవతల హాల్లో ఉన్నవారు, బయట పెండాల కింద ఉన్నవారు చప్పటి కొడుతూ స్వరమెత్తి చేతిలో శిల్పి చేతిలో మంచి శిల్పి చేతిలో ఉన్నావు. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి మరలా ఘోర పాపి. అందుకనే రెండవ మారు పాపములో నుండి బయట తీయడానికి లేవాలెత్తుము, శుద్ధి చేయుము, పొందనేమో నీదు. లేవాలెత్తుము, శుద్ధి చేయుము, పొందని నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టు పడలే. దేవుడు ఆలకిస్తాడు, సాతాను దూరం అవుతుంది. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయములే. అప్పుల్లో, రోగములో, బాధలలో, అశాంతిలో ఎక్కడ ఎలాగున్నా భయం లేదు. ఎందుకంటే నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఆయన వాగ్దానం అందరూ పాడదాం. అంధకార
సంచరించి ఎంత దారులన్నీ మూసిపోయినా భయము ఆందోళన ఉన్న రెండవ మారు మరలా ఆయన చెయ్యి చాపుతున్నాడు, మరలా చెయ్యి పట్టుకుని లేవనెత్తుతున్నాడు. శక్తి గలది పరిశుద్ధాత్ముడు మరలా నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. భయపడకు. ఆమేన్. నీ వాక్యం శక్తి గలది నా త్రోవకు. ఆమేన్. పాడాలి ఇదే. నీ వాక్యం శక్తి గల యేసు వాక్యం. సదరా యేసు వాక్యము శక్తి గలదే. అది ఎంత అంధకారమైన ఎన్ని బలమైన కీడు కనబడ్డా వాక్యమే మార్గము సరళము చేస్తుంది. నిత్య వెలుగు. అందరూ గట్టిగా చప్పట్లు పెడదాం. అంధకారా అందరూ గట్టిగా కేకలేసి ప్రభుని స్తుతించండి. చప్పట్లు పెడతాం. నీవు దేవుని చేతిలో ఉన్నావు. ఆమేన్. ఆయన శిల్పి, ఆయన పెద్ద డ్రాయింగ్ మాస్టర్. ఆయన ఓకే. నీవు నేను శిల, కానీ విలువైన స్టాచ్యూ చేయబోతున్నాడు ఆయన. అంధకారా ఎందుకు? నీ వాక్యం శక్తి నా త్రోవకు. హల్లెలూయా. మీకు ఎంత పెద్ద కష్టం ఉన్నా భయపడద్దు. అయిన వాళ్ళు మిమ్మల్ని అసహించుకున్నా భయపడద్దు. ఇస్తానని ఇవ్వకపోయినా భయపడద్దు. ఎవరికి చెప్పుకుంటే చెప్పుకో అన్నా భయపడకు. ఎందుకంటే నీవు ఆల్రెడీ వాగ్దానం కలిగిన మనిషి. నీకు మాట ఇచ్చాడు ఆయన. ఆ మాట శక్తి కలిగింది. నువ్వు ఇల్లు కడతావు అన్నాడు, కడతావు అంతే. నీ అప్పులు తీరిపోతాయి అన్నాడు, తీర్చేస్తావు. గౌరవంగా ఎవరి ఆలకిచ్చేస్తావు. అంధకారము రోగములో ఉన్నావు, ఇంకా మంచి ఆలోచిస్తాం. రిపోర్ట్స్ అన్నీ ఇలాగ వచ్చేసినాయి. చాలామంది నా దగ్గరకు వచ్చినప్పుడు ఏదో పెద్ద కాలేజీ ఫైల్ పట్టుకొచ్చినట్టు పట్టుకొస్తున్నారు. అందులో 2 మూత్రపిండాల ఫోటో ఉంటుంది. రాళ్ళు ఉన్నాయండి. అందొక ఆమె, ఏ రాళ్ళు ఉన్నాయమ్మా అన్నాను. కంకర రాళ్ళు ఉన్నాయంటే బాబు పాస్టర్ గారు. నేను కంకర రాళ్ళు అందులోకి ఎలాగెళ్ళి అన్నాను. వెళ్ళిపోయినాయి అంటే మంచినీళ్ళలోంచి వెళ్ళిపోయినాయి అంటే. అవునా ప్రియులరా, రాళ్ళు రప్పలు పురుగులు ఎన్ని వెళ్ళిపోయినా ఒకడున్నాడు, నీకు మాట ఇచ్చాడు. ఆ యేసు నామములు అన్నీ క్లియర్ అవుతాయి. ఆమేన్. ఏం భయపడకండి. మీరు ఈ పాట రోజు పాడుకోండి. కష్టం ఉన్నప్పుడల్లా ఏ మాట? అంధకారా. నేను పాడింది పాడకుండా ముందు లోయలోకి వెళ్ళిపోతున్నారు మీరు. అంధకారా పాడండి. లోయలోనా సంచరించిన సమస్యల్లో కూడా పెళ్ళిళ్ళకి వెళ్తాం, సమస్యల్లో కూడా కార్యక్రమాలకు వెళ్తాం. అయ్యో నువ్వు కొన్న గొలుసు వేసుకొచ్చావా? నీ మెడలో తాడలేదా? లేదమ్మా. ఎవరికి చెప్పకే బాబు. మా ఆయన తాకట్టేసాడు. ఏ వస్తువులు పోయినాయో అవన్నీ ఇప్పుడు రెడీమేడ్ ఎక్కడ మచిలీపట్నం అక్కడ దొరుకుతున్నాయట. బందరు రోల్డ్ గోల్డ్, పావలా గోల్డ్ ఏదో మొత్తం మీద. ఏ క్యారెక్టర్ ఏదో చాలా గ్రూపులు ఉన్నాయి ఇక్కడ.
ఏం చేస్తామంటే లేని కవర్ చేసుకుంటే, అవి లేని వేసుకుంటే మెడంతా తుప్పట్టేస్తుంది. భయంకరం బాధ. వేసుకుంటే ఒక దరిద్రం, వేసుకోకపోతే ఒక దరిద్రం. ఏమి నాకు ఎందుకులే కార్యక్రమానికి వెళ్ళనంటే ఒక దరిద్రం. ఎందుకు రావట్లేదో ఏంటో, ఏం రోగం వచ్చేసిందో ఏమికి. ప్రభువా ఏంటి పరిస్థితి? అయినా అంధకారము దారులన్నీ మూసిపోయినా మరలా దేవుడు నిన్ను గోల్డ్ స్మిత్గానే మారుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పాడండి అంధకార. 1 2 3. అబ్బా సైతాన్ వింటుంది, పాడాలి గట్టిగా. సైతాన్ చూసేలా చెప్పండి. ఎస్ భయ చెయ్యలగానండి. నీ వాక్యం నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఆమేన్. మీ అందరికీ శుభవార్త ఏంటంటే దేవుడు మరలా రెండవ అవకాశం నీ బ్రతుకులో ఇస్తున్నాడు. నువ్వు పడిపోయిన పాపస్థితి నుండి పైకి పరిశుద్ధతలోనికి లేవనెత్తటానికి. ఆమేన్. నువ్వు పడిపోయిన అప్పుల గోతులో నుండి ఐశ్వర్యము కలిగిన కొండపైకి లేవనెత్తటానికి రెండవ మారు ఆయన చెయ్యి చాపుతున్నాడు. కోల్పోయిన భూమి మరలా నీకు వస్తుంది. నా పని ఏంటంటే చెప్పిపోవటమే నా పని. మీరందరూ కుబేర్లుగా ఉండి మీ సంఘాలకు వెళ్ళి సాక్షులుగా నిలబడండి. ఆమేన్. భయపడద్దు. ఈ దినాన్ని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ ఆమేన్. యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. రెండవ మారు మళ్ళీ నీ పూర్వ వైభవాన్ని చూడబోతున్నావు. నీ మొదటి వ్యాపారాన్ని చూడబోతున్నావు. మొదటి సౌందర్యాన్ని చూడబోతున్నావు. మొదటి జ్ఞానం మరలా చూడబోతున్నావు. మరలా నీవు భూస్వామిగా ఉంటావు. నువ్వు మరలా ఆఫీసర్గా ఉంటావు. మరలా ప్రమోషన్లో నిలబడతావు. దేవుని సాక్షిగా దీవించబడిన వ్యక్తిగా ముద్రించబడతావు. హల్లెలూయా. ఒంటరి అయిపోయిన వాళ్ళరా భయపడకండి. జీవితం మరలా చిగురు పడుతుంది. నేనున్నా ప్రార్థించటానికి. అందుకే మీ దగ్గరికి వస్తున్నాను. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను, వెళ్ళిపోవట్లేదు. నేను మీ అందరికీ ప్రార్థన చేయటానికే మీ దగ్గరికి వస్తున్నాను. అందుకని చేతులుంచి ప్రార్థిస్తున్నాను. నా శరీరం నాకు సహకరించకపోయినా కానీ నేను దేవుని సమర్పణ కలిగి ఆయన అప్పగించిన పని మీ పట్ల చేస్తూ ఉన్నాను. అందుకని సాక్షాత్తు ఆయన కార్యాలు జరిగిస్తున్నాడు. నా బిడ్డ ఎగ్జామ్లో ఒక్క మార్క్ మిస్ అయిందని ఏడుస్తున్నావేమో. అయ్యో జాబ్ అయ్యి వచ్చిన ఒక్క 1%లో పోయింది, 2%లో పోయింది అనుకుంటున్నావేమో. కానీ పెళ్లి సంబంధం వచ్చింది. ఎంత బాగున్నాడో పెళ్లి కొడుకు. బూర్లాగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, బుర్రగా ఉన్నాడు. అలా ఆడబడిసి వచ్చి చెడగొట్టేసింది. ఒరే తమ్ముడా, ఇంత అందగాడు నువ్వు, ఈ మసిబొగ్గుని ఎందుకు చేసుకుంటున్నావురా అన్నదనుకోండి. ఆడికి లేనిపోయింది అంత మనసంతా పాడైపోయి నిజమే కదా, ఇది మసిబొగ్గులాగా ఉంది, కర్రీలాగా ఉంది, నాకు ఇది వద్దు అనేసి వెళ్ళిపోయారు అనుకోండి. పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు బెంగెట్టు కదా, ఎంత అందంగా ఉన్నాడో దేవుడు తీసుకొచ్చాడు అనుకుంటే కాకెత్తిపోయినట్టు ఎత్తిపోయింది. తర్వాత తెలుస్తుంది మధ్యవర్తులు కౌరంపితే అదే తర్వాత చేస్తా ఉన్నారు, ఇప్పుడు రారంట అంటారు ముందు. తర్వాత మధ్యలో వాళ్ళకి చెప్తారు, ఇంకా పిల్ల వద్దన్నది, పెళ్ళి కొడుకు చెల్లి నచ్చలేదట,
పెళ్ళి కొడుకు నచ్చుతుంది. ఈ పెళ్ళి కొడుకు సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళే జడ్జిలు. కాపురం చేసేది వీడిని, న్యాయం చెప్పేది వాళ్ళని. ఆమేన్, హల్లెలూయా. అయ్యో నాకు అన్నయ్య బతికేలాగా అయిపోతుంది అనుకోలేదు, ఇలాంటి దాన్ని చేసుకుంటాడు అనుకోలేదు. చాలా డేంజర్ ఉంటారు కొంతమంది. మీ దగ్గర ఆడబడుసులు మాత్రం మంచివాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఆడబడుసు ఏం చెప్పాలంటే, రే అన్న, తమ్మి, దేవుని చిత్తాన్ని కనిపెట్టి దేవుడు నీకు ఏది బయలుపరుస్తుంది చేసుకోరా అని చెప్పాలి. అడ్డుగా వెళ్ళిపోయి నగలన్నీ వేసుకుని చేతులు నాకు అడ్డు పెట్టేసి నువ్వు ఆ పెళ్లి సంబంధం చేసుకుంటే నేను చచ్చిపోయినంత ఒట్టు అంటుంది ఒక్కొక్క ఆమె. అది సావనే సావదు ఎప్పుడు. అలాగే ఒట్లు పెట్టి 1000 ఉంటాయి, ఎవరు సావరు. ప్రియులరా, ఆ సంబంధం వెళ్ళిపోయిందని అనుకుంటున్నానంటే దేవుడు ఏడుస్తున్న మసిబొగ్గు పిల్లకు కూడా ఇచ్చే వాగ్దానం ఏంటంటే, 2వ మారు మరలా సహాయం చేయటానికి చేయి చాపు. అప్పులైపోయి ఇల్లు అమ్మేసుకున్నావేమో. మాకు ఇంటికి కొంచెం అప్పులు ఎక్కువైపోయి మా నాన్నగారు కట్టగా 2 పోర్షన్ల బిల్డింగ్ కట్టారు. ఆ 2 పోర్షన్ల బిల్డింగ్ సడన్గా అమ్మేయవలసి వచ్చింది. అది అమ్మితేనే కానీ అప్పులు తీరలేదు మాకు. అది అమ్మగా ఇంకా ఉండిపోయింది. 5 లక్షలు విలువైన బిల్డింగ్ మధ్య. అప్పుడు ఆ రోజుల్లో మా కష్టాలు ఉన్నాయని వాళ్ళకి తెలిసిపోయింది. ఆ మధ్యవర్తి 1,80,000 రేట్ ఎట్టాడు. మా నాన్నగారు చిన్న ముఖం చేసుకున్నారు. మా అమ్మ ఆ 1,80,000 కన్నా పుచ్చుకుంటే బాగుండన్న కాడికి వచ్చేసింది మా పరిస్థితి. 1,80,000కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసేసి సంతకం పెట్టి వచ్చేసాడు నాన్న. మా నాన్నగారు ఆ రోజు సాయంత్రం కుటుంబ ప్రార్థనలు ఏడ్చాడు. చూడాలి బాబు, ఇల్లు ఇచ్చావు మళ్ళీ తీసేసుకున్నావు. మా చర్చి ఇలాగ ఉంటుంది, మా చర్చి పక్కన ఇల్లు. అది కట్టాక ఎప్పుడూ ఉండలేదు మేము అందులో. కట్టినప్పుడు నుంచి అద్దెకి ఇవ్వటమే. మా 500 ఇచ్చేవారు వాళ్ళు. ఎంత అంటే కష్టాలు చెప్తున్నాను మీకు. సేవకుడు నా తండ్రి అబద్ధం ఆడకుండా నీతి కలిగిన సేవకుడు, దేవుని పిలుపు కలిగిన వాడు, దేవుని స్వరమన్నాడు నా తండ్రి. ఆ తండ్రికి చెప్పాడు, నీకు మగపిల్లోని ఇస్తాను, ఇస్సాకు పేరు పెట్టని. వాక్యాలు, వాగ్దానాలు అసలు భూమి మీద ఎవరికి లేనన్ని ఉన్నాయి. కానీ ఇల్లు అమ్ముకునే పరిస్థితి. ఎవడో 10,000 అప్పించేవాడు లేడు. చివరికి ఇల్లు అయిన రేటుకి అమ్మేసినప్పుడు నా తండ్రి ఇల్లు చూసి కుటుంబ ప్రార్థనలో మా కిటికీలో కనబడుతుంది అనమాట, బాబు ఇల్లు ఇచ్చావు మళ్ళీ తీసేసుకున్నావు, పోన్లేండి ఈ మందిరంలోనే ఇలాగా చనిపోతానులేండి. ఎంతో బాధ. నాన్న ఎదురు మోకరించి ప్రార్థిస్తున్నాడు, అమ్మ వెనకాల మోకరించింది, నేను మా బ్రదరు ప్రార్థనలు చేస్తున్నాం. నాకు గుండె పగిలిపోతుంది. నాకు అర్థం కావట్లేదు, ఇంత భక్తి చేస్తున్నావు, ఇంత యథార్థంగా ఉంటే ఏంటి కష్టాలు, ఏంటి శ్రమ. ఆ రాత్రి దేవుడు నా తండ్రితో మాట్లాడాడు, ఏడవకు, ఇల్లు ఇస్తాను, భూమి ఇస్తాను. ఏమన్నాడు? ఇల్లు ఇస్తాను, భూమి ఇస్తాను. మా నాన్నగారికి ఆ దర్శనం వచ్చాక ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు, రోజు ఉదయం ఈ టైంకి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అందరూ కలిసి చేసేవాళ్ళం. ఆ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు, నాకు రాత్రి దర్శనం వచ్చింది. ఏడకు, ఇల్లు ఇస్తాను, భూమి ఇస్తానని చెప్పాడు, పర్వాలేదు మళ్ళీ దేవుడు ఇస్తాడన్నాడు. యెహోవా 2వ మారు మా ఇంటికి చెయ్యి చాపాడు. రెండవ మారు ఆయన చెయ్యి చాపితే మమ్మల్ని ఎక్కడి దాకా తీసుకొచ్చాడంటే ఏ ఇంట్లో ఉండాలో అర్థం కావట్లేదు అప్పుడు. హల్లెలూయా. అన్ని ఇల్లు ఇచ్చాడు, అన్ని భూములు ఇచ్చాడు, పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని, కూడు గుడ్డలనిచ్చి, పాడి పంటలనిచ్చి కూడు
గుడ్డలనిచ్చి తోడు నీడగా నిన్ను కాపాడే నాదుడని, నిన్ను కాపాడే నాదుడని పూజించి పూజించి చాటించరారే హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ చుట్టుపక్కల ఉంటారు కొంతమంది విషబీజాలు వేసే వాళ్ళు ఉంటారు. అయ్యో ఇల్లు అమ్మేసుకున్నారా ఏమంటారు వాళ్ళు? పిదవులు ఇరిసి అమ్ముకున్నా తెలుసు కదా, మళ్ళీ మా దగ్గరకు వచ్చి పొడాలలాగా కొందరు మనల్ని పొడుస్తూ ఉంటారు. అలాంటి అవమానాలు పడుతున్నావేమో. రెండవ మారు ఆయన చెయ్యి చాపుతున్నాడు, సర్వ సమృద్ధిని ఇస్తాడైనా. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన నిన్ను చెయ్యి వీడువాడు. అంధకారములో ఉన్నా, ఎన్ని శ్రమలు బాధలు అప్పుల్లో ఉన్నా మీకు నేను సాక్షిని, ఆయన నీకు మాట నెరవేరుస్తాడు. ఒంటరితనాన్ని 1000 మందిగా చేస్తాడు, 10,000గా చేస్తాడు, బలమైన ఆశీర్వాదం ఇస్తాడు. నిన్ను విడిపిస్తున్నాడు అంతే. 7 మార్లు ఆమేన్ చెప్పండి. నిన్ను విడిపిస్తున్నాడు, నిన్ను రప్పించుటకు రెండవ మారు తన చెయ్యి చాపుతున్నాడు. మీరు అనుకోవచ్చు, అయ్యో మంచి అవకాశం వచ్చింది పోయింది, ఇంక మళ్ళీ అలాంటి అవకాశం రాదు, ఇంక రాదనుకున్నావు కదా, వస్తుంది. ఆమేన్. మళ్ళీ కొత్త బలం వస్తుంది. చాలామంది ఉదయాన్నే లేచి అద్దం ఎలా పెట్టుకుని ఎంత అందంగా ఉండేదాన్నో, శ్రీదేవిలాగా ఉండేదాన్ని, సావిత్రిలాగా ఉండేదాన్ని, చివరి కాంతంలాగా అయిపోయాను. అసలు నా అందాన్ని చూసి ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చాయో అనుకుని ఇంకా ముసలైపోయి ఎక్కడొస్తుంది చెప్పండి. అక్కడికే అంత పెయింట్ మీద నడుస్తుంది బండి, రొంగయ్య అన్నీ వేసుకుని. ఇంకా నీకు అందం ఎక్కడొస్తుంది, బొగ్గులు ఎక్కడొస్తాయి, లోపల పోతాయి. ఎందుకంటే షుగర్ లాగేస్తుంది, బీపీ లాగేస్తుంది, ఎముకలన్నీ జమడిపోతాయి, మొత్తం కుములు పోయి గడ్డి మీట్లాగా అయిపోతావు. అయినా అద్దం పట్టుకుని కళ్ళోడు సర్దుకుంటూ అప్పుడు ఎలాగుండేదాన్ని, అప్పుడు ఎలాగుండేదాన్ని, ఇంక రాదది అనుకున్నావు కదా. యేసు నామములో మరలా పూర్వ బలం నీకు రాబోతావు, మరలా పూర్వ సౌందర్యం రాబోతుంది, మరలా నువ్వు బలం కలిగి దేవుని సాక్షిగా ఉంటావు. రెండవ మారు ఆయన చెయ్యి చాపుతున్నాడు. మిస్ అయిపోయిన వ్యాపారము, మిస్ అయిపోయిన పెళ్లి సంబంధం మళ్ళీ వస్తుంది. నీ చేతి నుండి ఏది దూరమైందో ఆ ఆశీర్వాదం మరలా నీ చేతికి రాబోతుంది. అందరూ తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడి రెండవ మారు, సెకండ్ ఛాన్స్ దేవుడు ఇస్తున్నాడు. అయ్యో మా పొలం అమ్మకూడని పొలం అమ్మేసాను అనుకున్నావేమో. అమ్మకూడని ఇల్లుది, అమ్మకూడని స్థలం అది, కానీ పరిస్థితులు బట్టి అమ్మవలసి వచ్చిందేమో. దేవుడు మరలా అవకాశం ఇస్తున్నాడు. నీ భూమి నీకు వస్తుంది, నీ ఇల్లు నీకు వస్తుంది, నీ బిడ్డ తిరిగి వస్తాడు, నువ్వు నాకు వద్దని వెళ్ళిపోయిన భర్త తిరిగి వస్తాడు. అయ్యో నేను బాధ పెట్టేసానేమో అందుకే వెళ్ళిపోయాడు నా భర్త, విడాకులు ఇమ్మంటున్నాడు, ఏడుస్తున్నావా? అయ్యో నా భార్య వెళ్ళిపోయింది, అలాంటి భార్య నాకు మళ్ళీ దొరకదు, నేనే పాడు చేసుకున్నాను, ఏడుస్తున్నావా? మరలా నీ భర్త నీ దగ్గరికి వస్తాడు. చెదిరిపోయిన నీ సంసారము మళ్ళీ తిరిగి కట్టబడుతుంది. ఏడవకు, ఎవరికి చెప్పుకోవడానికి ఎవరు లేరు నాకని ఏడుస్తున్నావా? దేన్ని చూసి బ్రతకాలి, నా ఏ ధైర్యం లేదు నాకు అనుకుంటున్నావా? రెండవ మారు దేవుడు చెయ్యి చాపుతున్నాడు. మళ్ళీ ఉద్యోగం వస్తుంది, మళ్ళీ వ్యాపారం ప్రారంభమవుతుంది, మళ్ళీ నీవే అనేక మందికి అప్పిచ్చువానిగా ఎదుగుతావు, మరలా ఎగ్జామ్లో పాస్ అవుతావు,
పడిపోయిన పాపపు స్థితి నుండి మరలా రక్షించబడతావు. నీ కుటుంబాన్ని దేవుడు మరలా పైకెత్తుతాడు. ఎక్కడున్న వారు అక్కడ 2 చేతులు పైకెత్తి, 2 చేతులు స్ట్రైట్గా పైకెత్తి, తల పైకెత్తి, కళ్ళు మూసుకుని యేసయ్యా అని 7 మార్లు పిలవండి. 1 2 3 4 5 6 7. గట్టిగా పిలవండి, గట్టిగా పిలవండి, గట్టిగా పిలవండి. నీతిమంతుడైన యేసు వైపు చూద్దాం. మన పాపాలు క్షమించమని అడుగుదాం. ఆయన గొప్ప దేవుడు, ఆయన నిజమైన దేవుడు. రెండవ మారు మరలా నిన్ను అభివృద్ధి పరుస్తున్నాడు. నా పాపాలు క్షమించి యేసయ్యా అని ప్రార్థించు. ప్రభువా నా పాపాలు క్షమించు, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, ప్రభువా నన్ను పవిత్రపరచు. నా చెయ్యి విడిచిపెట్టొద్దయా. అంధకారా సంచరించిన చేతులు దించండి, నమస్కరించండి. అంధకారా లోయలో సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి నా త్రోవకు. నీ వాక్యం శక్తి నా త్రోవకు నిత్య వెలుగు. శిల్పి చేతిలో మరలా రెండవ అవకాశం రాబోతుంది. కోల్పోయిన ఇల్లు వస్తుంది, కోల్పోయిన కష్టం వస్తుంది, దొంగిలించేవాడ సొమ్ము మరలి వస్తుంది. అయ్యో నా కష్టము, దొంగలు మోసగించారు, దొంగిలించారని ఏడుస్తున్నామేమో, వస్తుంది. నీ భర్తలో రెండవసారి మారు మనసు వస్తుంది. నీ బిడ్డ మార్పు చెందుతాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు, ఆయన అన్యాయం చేయడం అసంభవం. మరలా నీ బంగారం వస్తుంది, నీ ఆస్తి వస్తుంది, నీ రక్షణ భాగ్యము నీకు వస్తుంది. అందరు 2 చేతులు పైకెత్తి వందనాలు యేసయ్యా, నా ఇంటికి గృహాధిపతిగా ఉండు, నీవు నాకు రక్షణకర్తగా ఉండాలి, నా దేహానికి నీవు రక్షణ అయి ఉండాలి, నా ఆత్మకు నీవు రక్షణ అయి ఉండాలి. నా పాపాలు క్షమించు. ఈరోజు నువ్వు మాట్లాడావు. రెండవ మారు విడిపించుటకు, రప్పించుటకు రెండవ మారు యెహోవా చెయ్యి చాచును. ఈరోజే, ఈ క్షణము నుండే ఆయన చెయ్యి నీ వైపు చాపుతున్నాడు. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు దానముగా చేతులు ఇవ్వబోతున్నాడు. చేతులు దించండి, మీ కుడి చేతిని తలపైన పెట్టుకోండి. వందనాలు దేవా, నన్ను ఆశీర్వదించినందుకు, నా శిరస్సు మీద నీ అభిషేకం అనుగ్రహించండి. రెండవ మారు నా శిరస్సు మీద నీ హస్తం ఉంచండి. నీ దీవెనలకు వారసునిగా చేయండి, నీ దీవెనలకు పాత్రునిగా చేయండి. అందరూ ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. గొప్ప దేవ, మంచి దేవ, జాలిగల దైవమా, కృపగల తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం. దైవజనులు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా యేసు ప్రభువా,
నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మార్చి నెల ప్రభువా, ఈ 3వ నెల నాయనా, ఈ మొదటి శుక్రవారం ఈ పాలకులు పట్టణములో ఈ తైలాభిషేకపు ఆరాధన ప్రభువా మీరు జరిగిస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రాలు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా నీ సన్నిధి మాతో ఉంచిన ఆయన, ఇదిగో నీ దాసుల నోట ఉంచినటువంటి మేలుకరమైన మాట ద్వారా ప్రతి హృదయములను, ప్రతి మనుషులను ప్రభువా మీరు తృప్తిపరిచినందుకు నీకు వందనాలయ్యా. రెండవ మారు ప్రభువా, రెండవ మారు నాయన, రెండవ మారు నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. రెండవ మారు నాయనా, ఇదిగో నీ హస్తము ప్రజలందరికీ తోడుగా ఉండదయచేస్తానని నీ దాసుని నోట ఉంచినటువంటి మాట ద్వారా ప్రభువా ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. ప్రతి ఒక్కరి యొక్క శాపముల నుండి, పాపముల నుండి, రోగముల నుండి, వేదనల నుండి, కష్టాల నుండి, కీడుల నుండి యేసు నామములో విడుదల దయచేయండి అయ్యా. యేసు నామములో విడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా నీకు వందనాలు. నిదాసులకి మంచి ఆరోగ్యముని వండనాయన, నిదాసులకి బలము శక్తిని వందనాయ, నిదాసుల చుట్టూ నీ ఆత్మాభిషేకమును ఉంచండి అయ్యా. నిదాసులని దగ్గర ప్రభువా నీ కృప ఉంచమని, నీ సన్నిధి తోడుగా ఉండ దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిదాసుల చేతులు ఉంచి నాయన నూనె వేసి తైలము వేసి ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్కరి మీద కూడా నీ అభిషేకమును పంపించండి. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి నాయన. జరిగిన కార్యక్రమం అంతటిలో కూడా నీ కృప తోడుగా ఉండదయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోండి.